ఈరోజు చాలామంది క్యాన్సర్లో యాక్యుపంక్చర్ రోల్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో క్యాన్సర్స్లో చాలా ప్రగతి సాధించింది యాక్యుపంక్చర్. ఎన్నో క్యాన్సర్స్ని ట్రీట్ చేస్తూ ఉంది. బట్ మనకి ఇంకా యాక్యుపంక్చర్ అనే భారతదేశంలో ఇంకా ఒక బేబీ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఎమర్జెన్సీస్కి వాడట్లేదు. ఈవెన్ అక్యూట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇంకా వాడట్లేదు. ప్రాముఖ్యత ఇంకా అందరికీ తెలిసింది కాదు. ఇప్పుడు కేవలం క్రానిక్ కేసెస్లో, పెయిన్ఫుల్ డిసార్డర్స్లో మనం వాడుతూ ఉన్నాం, పక్షవాతంలో వాడుతూ ఉన్నాం. బట్ యాక్యుపంక్చర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ట్రీటింగ్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన డిసీజ్. అది ఎంత సైన్స్ అభివృద్ధి చెందుతున్నా కానీ క్యాన్సర్ వల్ల బాధపడి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. క్యాన్సర్ యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా పెరుగుతుంది? బై ద ఇయర్ 2040 28.4 మిలియన్ కేసెస్ మనం క్యాన్సర్లో చూడబోతున్నాం. దట్ ఈజ్ యాక్చువల్లీ 47% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టేజ్కి వచ్చే స్టేజెస్ ఉన్నాయి కనుక క్యాన్సర్లో ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక యాక్యుపంక్చర్ కూడా మనం ఎలా ఉపయోగపడుతుంది, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఎట్లా ఉపయోగపడతాయి అని చాలా విస్తృతంగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. పబ్మెడ్ అనే సంస్థ ఒక 8276 పబ్లికేషన్స్ చేసింది యాక్యుపంక్చర్ మీద. దాంట్లో ఇంచుమించు 320 పబ్లికేషన్స్ యాక్యుపంక్చర్ రిలేటెడ్ టు క్యాన్సర్, ఆంకాలజీ, యాక్యుపంక్చర్ రిలేటెడ్ టు ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది మనకి ఆర్టికల్స్ ఉన్నాయి. అట్లాగే ఎన్నో సంస్థలు, ఎన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ యాక్యుపంక్చర్ని టేకప్ చేసినాయి. దే ఆర్ ఇంటిగ్రేటింగ్ యాక్యుపంక్చర్ ఇంటూ ద సిస్టమ్ టు ట్రీట్ క్యాన్సర్స్. ఉదాహరణ చెప్పాలంటే ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ DFCI బోస్టన్లో, అట్లాగే న్యూయార్క్లోని మెమోరియల్ స్లోన్ కెరీరింగ్ క్యాన్సర్ సెంటర్, అట్లాగే హోస్టన్లో MP ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్, ఇట్లా అనేక సెంటర్స్ యాక్యుపంక్చర్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. యాక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ జరుగుతున్నాయి. ఎక్స్టెన్సివ్గా త్రూఅవుట్ వరల్డ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. యాక్యుపంక్చర్లో అన్ని రకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సెర్విక్స్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్, ఇవన్నీ. అండ్ క్యాన్సర్లో మనం యాక్యుపంక్చర్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు రివీల్ చేసింది ఏంటంటే మెడికల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యాక్యుపంక్చర్తో మనం నొప్పిని జయించవచ్చు. కొన్ని క్యాన్సర్ కండిషన్స్లోనే సివియర్ పెయిన్స్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ మనం సర్జికల్గా రిమూవ్ చేసినాక కూడా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని డ్రగ్స్ కానీ, రేడియేషన్ కానీ ఇచ్చిన తర్వాత కూడా న్యూరోపతి కానీ, ఎనీ పెయిన్ రిలేటెడ్ టు క్యాన్సర్, డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే కీమోథెరపీ చేసిన తర్వాత ఇండ్యూస్ చేసిన పెయిన్ కానీ యాక్యుపంక్చర్ తోటి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది సైంటిస్టులు ప్రూవ్ చేసిన వాస్తవం. ఇది యానిమల్ మీద స్టడీస్ చేసినారు. అండ్ ఈ ఎండార్ఫిన్స్, ఎన్కెఫ్లిన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి, ప్రతి స్టేజ్, ప్రతి బ్రెయిన్ లో ప్రతి పార్ట్ ని చెక్ చేసినారు. పిట్యూటరీ, హైపోథాలమస్, ఇది క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత వెలువడిన రిజల్ట్స్ చెప్తా ఉన్నాను నేను సైంటిఫిక్ గా. యాక్యుపంక్చర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ట్రీటింగ్ ద పెయిన్, క్యాన్సర్ పెయిన్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ, డ్రగ్ ఇండ్యూస్డ్ పెయిన్ కానీ. ఆ విధంగా చూసుకుంటే కనుక ట్రీట్మెంట్ రిలేటెడ్ టాక్సిసిటీ, జనరలీ మనం కీమోథెరపీ ఇస్తే కనుక ఏ డ్రగ్ అయినా కానీ మన బాడీలో మెటబలైజ్ అయ్యేది లివర్లో అండ్ ఫిల్టర్ అయ్యేది కిడ్నీలో. సో ఈ రెండు ఆర్గాన్స్ మేజర్ స్టేట్లో ఉంటాయి. క్యాన్సర్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఫేస్ మీద ఉండనివ్వండి, స్టమక్లో ఉండనివ్వండి, బోన్స్లో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండని, సర్విక్స్లో ఉండనివ్వండి, ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కానీ మనం ఇఫ్ యూఆర్ గివింగ్ కీమోథెరపీ డ్రగ్ విచ్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ద మౌత్ విల్ బి మెటబలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఫిల్టర్డ్ ఇన్ కిడ్నీ. బికాస్ పోటెంట్ డ్రగ్స్ మనం ఇస్తాము. ఇప్పుడు యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కీమోథెరపీ అయిన తర్వాత మనం జుట్టు రాలిపోవడం చూస్తాం. జుట్టు రాలిపోవడం అనేది కిడ్నీ మెరిడియన్ సప్లైస్ ఎనర్జీ టు ద స్కాల్ప్ హెయిర్. సో కిడ్నీ మెరిడియన్లో ఎనర్జీ బ్లాక్ అయ్యి మనకి ఎనర్జీ అందక హెయిర్ లాస్ అవుతుంది. ట్రీట్మెంట్ చేయకపోతే పేషెంట్ హెయిర్ బాగానే ఉంటుంది. క్యాన్సర్ వల్ల పోదు, ట్రీట్మెంట్ చేసేదాని వల్ల పోతుంది. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ దీస్ మెరిడియన్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ అవుతా ఉన్నాయి కీమోథెరపీ వల్ల, వాటిని మనం చక్కదిద్దుకునే అవకాశం యాక్యుపంక్చర్ కల్పిస్తూ ఉంది. సో మనకి ట్రీట్మెంట్ రిలేటెడ్ టాక్సిసిటీ ఏదైతే డెవలప్ అవుతుందో లివర్లో కానీ, కిడ్నీలో కానీ, దాన్ని మనం తప్పకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం మనకి యాక్యుపంక్చర్ కల్పిస్తుంది. బికాస్ హీట్ మనం తగ్గించి మనం వాటర్ ఎలిమెంట్ పెంచే అవకాశం ఉంటుంది. వాటికి తగ్గట్టుగా పాయింట్స్ తీసుకొని మనం కిడ్నీని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అట్లాగే స్కాల్ప్ హెయిర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వెన్ వీఆర్ గివింగ్ సైమల్టేనియస్లీ డ్రగ్స్, ఇవి మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందు నుంచి ట్రీట్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా మనం వాటిని చక్కబెట్టుకునే అవకాశం ఉందండి. సో ఈ టాక్సిన్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నాయి కీమోథెరపీ, దాన్ని కూడా మనం కౌంటర్ చేయొచ్చు. ఫస్ట్ పెయిన్ తగ్గించవచ్చు. దాని తర్వాత మనకి ప్రాబ్లం వచ్చేది క్యాన్సర్ పేషెంట్స్లో ఫెటీగ్. క్యాన్సర్ వల్ల
సగం బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. అది కాకుండా ఇచ్చే మందుల వల్ల తగ్గిపోవచ్చు, ఇచ్చే రేడియేషన్ వల్ల తగ్గిపోవచ్చు, చేసిన సర్జరీ వల్ల తగ్గిపోవచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఫెటీగ్ అంటే బాగా నీరసించిపోవడం పేషెంట్. దానికి మనం అన్ని సిస్టమ్స్లో మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, బలానికి డ్రిప్స్ ఎక్కిస్తూ ఉంటాం. వాటన్నిటికంటే కూడా యాక్యుపంక్చర్ స్కోర్స్ వెరీ వెల్, బికాస్ యాక్యుపంక్చర్లో మనకి దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ విచ్ కెన్ టోనిఫై ద బాడీని టోనిఫై చేసే పాయింట్స్ ఉన్నాయి. REIN 12 తర్వాత అట్లా ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి. ST36, SPL11, మళ్ళీ తర్వాత DU26, DU20, DU26.